వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయడంగా మోగించడంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించడంతో మనుబోలు మండలంలోని డేగపూడి, బండేపల్లి, గొట్లపాలెం లింకు కాలువ పురోగతి శ్రీకారం కానున్నదని రైతులు భావిస్తున్నారు. డేగపూడి, బండేపల్లి కాలువ సృష్టికర్త మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనకు ఈ లింక్ కాలువ మానసపుత్రిక. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కాల్వకు 30.40 కోట్లు మంజూరు చేయించారు. 10.29 లక్షల భూసేకరణకు కేటాయించారు. కడప జిల్లా బద్దివేలుకు చెందిన కాంట్రాక్టర్ ఈ కాలువ నిర్మాణ టెండర్ల పనులు దక్కించుకున్నారు. దేవరేవూరు వద్ద కాలువ ఫర్లాంగ్ దూరం తవ్వుతున్న సమయంలో కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులు ఆపేసి వెళ్లిపోయాడు. 12/1/2019 సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజవోలు పాడు బ్రాంచ్ రోడ్డు పెద్ద పైలాన్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా సోమిరెడ్డి గెలుపొందడంతో ఈ లింక్ కాల్వ నిర్మాణానికి నడుం బిగిస్తాడని రైతులు ఆశలు పెట్టుకున్నారు. నా పేరు చావ వెంకటేశ్వర నాయుడు. మాది మనుబోలు మండలం రాజువల్పడ గ్రామం. మాకు డేగపూడి, గొట్లపాలెం లింక్ కెనాలు సోమిరెడ్డి హయాంలో 2014 నుంచి 19 వరకు శాంక్షన్ అయింది. అది పనులు కూడా మొదలుపెట్టారు. కొంత ల్యాండ్ సీలింగ్ మామూలుగా రైతుల మా పొలానికి క్యాష్ కూడా వేశారు. కానీ మళ్ళీ 19 గవర్నమెంట్ మారిన పాట కాకన గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఎప్పటి ఏదో కమిషన్ ఏదో కావాలని చేసి దాన్ని ఆపేసాడు. కావున ఇప్పుడు మళ్ళీ సోమిరెడ్డి గారు వచ్చినారు కాబట్టి మాకు బండేపల్లి, గొట్లపల్లి కెనాల్కి మంచి రోజులు వచ్చారనుకుంటున్నాము. కావున సోమిరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాము. ఈ డేగపూడి సంబంధించింది బండేపల్లి కాలువ ఆగిపోయింది. ఈ కాలువ కానీ బాగా చేసిండ్రంటే రైతులందరూ బాగుపడతారు. ఈ కాలువ కింద చాలా పొలాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు సదుపాయం కానీ వచ్చిందంటే రైతులందరికీ ఉపయోగపడుతుంది. బండేపల్లి కాలువ ఇది కానీ వస్తే అందరికీ రైతులకు బాగుంటుంది. పొలాలు గిలాలు అన్నీ బాగా పండించుకుంటారు. దీనివల్ల చాలా మంది బతుకుతారు కూడా. ఈ కాలువ కానీ వస్తే ఇది గమాన కానీ పూర్తి చేస్తే మాకు అందరికి సంతోషంగా ఉంది.